వీధి వ్యాపారులు, హ్యాకర్లు, చిన్న వ్యాపారులకు డబ్బుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం అమల్లోకి తెచ్చింది. చిరు వ్యాపారులకు పీఎం స్వానిధి పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వమే 30,000 వరకు రుణ పరిమితితో క్రెడిట్ కార్డు ఇస్తుంది. స్వానిధి కార్డు విక్రేతలు పూచీకత్తు లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థతో కనెక్ట్ అవ్వడానికి, వారి అవసరాల ఆధారంగా ఖర్చు నిర్ణయాలు తీసుకోవడానికి వీలుంటుంది. చిన్న వ్యాపారులు వడ్డీ వ్యాపారాలు నివారించడానికి, వారికి సరసమైన, సురక్షితమైన, సులభమైన ఫైనాన్స్ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ చిన్న వ్యాపారులకు ఒక ప్రధాన గేమ్ చేంజర్ అవుతుంది. దీనికి అవసరమైన పత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం స్వానిధి క్రెడిట్ కార్డ్ అనేది రూపే ఆధారిత కార్డ్. ఇది సాధారణ క్రెడిట్ కార్డ్ లానే ఉంటుంది. ఇది రోజువారీ వస్తువులను కొనుగోలు చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, డిజిటల్ చెల్లింపులు చేయడానికి అనుమతి ఉంటుంది. దీని పరిమితి 10,000తో స్టార్ట్ అవుతుంది. తర్వాత దీన్ని 30,000కు పెంచుతారు. ఈ కార్డ్ అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే, బ్యాలెన్స్ 20 నుంచి 50 రోజుల్లోపు తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఉండదు. ఈ కార్డ్ 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. యూపీఐ లింక్ చేసిన ఈ కార్డ్ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ కార్డు ఇప్పటికే ప్రధానమంత్రి స్వానిధి పథకంలో చేరిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2వ రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించి 3వ రుణానికి అర్హులైన వారు లేదా ఇప్పటికే 3వ రుణం తీసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు 21 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏ బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డుపై డిఫాల్టర్గా మీరు ఉండకూడదు. ఈ కార్డు చిన్న వ్యాపారాలు తమ వ్యాపారం కోసం వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. వ్యాపార ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. అవసరమైతే నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు. ఈఎంఐలపై వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. పీఎం స్వానిధి క్రెడిట్ కార్డు కోసం ఆన్లైన్లో పీఎం స్వానిధి వెబ్సైట్ లేదా పిఎంఎస్ మొబైల్ యాప్ సందర్శించి క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్, వ్యాపార వివరాల గురించి డాక్యుమెంట్స్ అడుగుతుంది. సో అవి జత చేయండి. ఆ తర్వాత ఒక ఫామ్ నింపాల్సి ఉంటుంది. బ్యాంక్ను ఎంచుకోండి అండ్ ఈకేవైసీ పూర్తి చేయండి. అవసరమైన పత్రాలతో మీ ఆధార్, పాన్ కార్డ్, వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు, చిరునామా, అడ్రస్ ప్రూఫ్ ఇవన్నీ జత చేయాల్సి ఉంటుంది.